ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథం 57:20 భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటివారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. రాయబడినట్టుగా మన భారతదేశంలో కొంతమంది మతోన్మాదులు పనిగట్టుకొని మరి బైబిల్లో ఉన్న దేవుణ్ణి అలాగే పరిశుద్ధ లేఖనాలను వక్రీకరించి బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ పరిశుద్ధమైనవని, బైబిల్ దేవుడు పరిశుద్ధుడని తిమోతి పత్రిక, అలాగే కీర్తనల గ్రంథం, యెషయా గ్రంథం చాటి చెప్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎలుగెత్తి చాటగలం. కాబట్టి వాళ్ళు చేసే ఆరోపణలో దేనికి రుజువు ఉండదు. కేవలం ఒక వచనాన్ని తీసుకొని ఆ వచనాన్ని వారికి తగినట్టుగా ఈ సమాజంలో ఏ విధంగా చెడుగా భావిస్తారో ఆ వచనాన్ని ఆ విధంగా అన్వయించి ప్రజలకు ప్రొజెక్ట్ చేసి బైబిల్ని తప్పుగా, లేకుంటే బైబిల్లో ఉన్న దేవుడు ఒక నియంతగా, లేకపోతే ఒక వ్యభిచారం చేసే, తానే పాపాన్ని పురుకొల్పించే, పాపాన్ని ప్రేరేపించే, పాపం చేసేటట్టుగా మనుషులను మలిచే ఒక క్రూరుడిగా బైబిల్ దేవుణ్ణి చూపిస్తున్నారు. వీళ్ళు చేయగలదంతే. ఎందుకంటే వాళ్ళ గ్రంథాలలో అదే ఉంది కాబట్టి అదే ఉద్దేశాలతో వీళ్ళు మన గ్రంథాన్ని చదివినప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్గా అలాంటి ఉద్దేశాలే కలుగుతాయి తప్ప అక్కడ సమస్య ఏంటి, దాని స్పందన ఏంటి, దాని పరిష్కారం ఏంటి, రాబోయే భవిష్యత్తులో దాని ద్వారా జరిగే పరిణామాలు ఏంటి, దేవుడు భవిష్యత్తు ఆలోచించేవాడు, దేవుడు సర్వభౌమాధికారి, ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయి. సో జనరల్గా మనం ఆలోచిస్తే ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరికి ఇందులో ఎలాంటి లోపం లేదని అర్థమవుతుంది. కానీ వీళ్ళ పని బైబిల్ మీద, బైబిల్లో ఉన్న లేఖనాలని వీళ్ళు వక్రీకరించి వీళ్ళ జేబులు నింపుకోవడం కోసమే. కాబట్టి వీరు చేసే ప్రయత్నాలన్నీ అలానే ఉంటాయి. సో వాటికి మనం ఖచ్చితంగా సమాధానాలు చెప్పి తీరుతాం. సత్యం ప్రతి ఒక్కరిని స్వతంత్రులుగా చేయాలి. కాబట్టి ఎందరో చదువుకున్న అమాయకులు ఉన్నారు, వాళ్ళు మోసపోతారు. కాబట్టి మనం తెలిసిన వాళ్ళం ఆ మోసపోతున్న వారిని రక్షించుకోవడానికి మనవంతుగా మనం ప్రయత్నం చేద్దాం. అందులో బాగానే ఈరోజు ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ముందుగా ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ప్రతి మగవారిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపేయని అంటున్నారు. అంటే పెళ్ళైన వాళ్ళు, అంటే పెళ్ళైన వాళ్ళు వాడికి అవసరం లేదు చంపేలా, మగవారిని చంపేలా. పురుష సంయోగము ఎరగనే ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతుకునీయుడి. పురుష సంయోగం ఎరగనంటే కన్నిపిల్ల, కన్నిపిల్లను వాడుకోవడానికి బతకనివ్వాలంట, పెళ్ళైన ఆడవాళ్ళని చంపేయాలంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బైబిల్లో ఎవరు చెప్తున్నారు ఈ మాట? పాస్టర్కి ఎవరు చెప్పారు ఈ మాట? రైట్. సో వీడియోలో బ్రదర్ చెప్పినట్టుగా పెళ్ళి కాని స్త్రీలను మీరు ఉంచుకోండి, పెళ్ళైన స్త్రీలను చంపేయండి. సో బైబిల్ దేవుణ్ణి ఒక క్రూరునిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉంటాడా? ఏ గ్రంథాల్లోనైనా ఉంటాడా? చంపమంటున్నాడు. పెళ్ళి కాని స్త్రీలను మీకోసం ఉంచుకోమంటున్నాడు. సో మిమ్మల్ని మీరు ఉంచుకోండి, మీరు ఆ స్త్రీలను వాడుకోండి అన్నట్టుగా ఎంత భయంకరంగా వాళ్ళు బోధిస్తున్నారు. సో మరి విషయం ఏం జరిగింది అక్కడ? దేవుడు ఎందుకు అలా స్పందించవలసి వచ్చింది? తప్పు ఎవరిది? నిజంగా దేవుడు ఏ తప్పు చేయని వారిని శిక్షిస్తాడా? ఏ తప్పు చేయకుండానే అంత కఠినంగా వ్యవహరిస్తాడా? నిజంగా దేవుడి అంత మనస్సు అంత భయంకరంగా ఉందా అని మనం బైబిల్ని ఆలోచిస్తే సత్యం ఏంటో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక విషయంలోకి వెళ్తే అక్కడ వృత్తాంతం అనేది ఇజ్రాయేలీలకు మోయాబీలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది యుద్ధానికి సంబంధించిన విషయం, ఇది స్త్రీలకు సంబంధించిన విషయం కాదు. కాకపోతే ఆ యుద్ధంలో స్త్రీలు పోషించే పాత్ర ప్రాముఖ్యమైనది కాబట్టి స్త్రీల గురించి ప్రస్తావన వచ్చింది, మొదటి విషయం. ఇంకా రెండో విషయం, సంఖ్యాకాండం 31, 17, 18 చదివే కంటే ముందు సంఖ్యాకాండం 25, 1-2 చదవాలి. ముందుగా చెప్తున్నాను, ఒక విషయాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకున్న తర్వాతే దాని మీదకి ఒక కంక్లూజన్కి రావాలి, లేకపోతే పొరపాట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి నేను 25, 1-2 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి.
ఇజ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. సో ఇజ్రాయేలీలు షిత్తీములో దిగినప్పుడు వీళ్ళకు ధర్మశాస్త్రం ఉంది, వీళ్ళకు దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడి ఆజ్ఞలు, దేవుడి నియమాలు, దేవుడి కట్టలు, తప్పు చేస్తే దేవుడు ఎలా శిక్షిస్తాడు, సో ఆ నిబంధనకు మేము లోబడి ఉండాలి, ఆ ధర్మశాస్త్రకు మేము లోబడి ఉండాలి. ఒకవేళ ధర్మశాస్త్రానికి మేము లోబడకపోతే దాన్ని వెనక వచ్చే పర్యవసానాలకు కూడా మేమే బాధ్యులం, దేవుని మేము బాధ్యులం చేయకూడదు, ఎందుకంటే ఆయన ఫస్టే మాకు చెప్పి ఉంచాడు కాబట్టి. సో అందుకోసమనే వీళ్ళు జాగ్రత్తగా దేవుడు ఎక్కడికైతే పంపిస్తున్నాడో అక్కడికి దేవుని మీద ఆధారపడి, దేవునికి లోబడి, దేవునికి విధేయత చూపిస్తూ, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవుడు చూపించే ఆ పట్టణానికి లేకుంటే ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి వెళ్ళాలి. కాకపోతే వీరు మధ్యలో ఏం చేశారంటే ఒక ప్రదేశంలో దిగి ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేశారు. ఈ మోయాబు రాణులు ఎవరు? లోతు సంతానం. లోతు తన కూతురుతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు అమ్మోనీయులు, మోయాబీలు పుట్టారు. సో వీళ్ళు శపించబడిన జాతి. సో శపించబడిన జాతి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలను మోహించి, ఆ స్త్రీలను పరిశుద్ధ దేవుణ్ణి సేవిస్తున్న ఇశ్రాయేలు సమాజంలోకి తీసుకొచ్చి వ్యభిచారాన్ని జరిగించారు. మొట్టమొదటిగా తన బిడ్డలు తప్పు చేస్తే దేవుడు శిక్షించి, ఆ తర్వాత తప్పు కారణమైన ప్రతి ఒక్కరిని ఆయన అలాగే శిక్షిస్తాడని గమనించాలి. కాబట్టి వీరిని దేవుడు శిక్షించాడు. శిక్షించిన తర్వాత ఎవరైతే ఆ పాపానికి కారకులయ్యారో వాళ్ళను కూడా దేవుడు శిక్షిస్తాడు. అందుకోసమనే సంఖ్యాకాండం 31:17-18 వచనంలో, కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవారిని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి, పురుష సంయోగం ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బతకనియండి. ఇశ్రాయేలులను దారి తప్పించిన మోయాబీలతో జరుగుతుంది. ఇందులో స్త్రీల పాత్ర ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ స్త్రీల గురించి ఎక్కువ ప్రస్తావన. పురుష సంయోగం ఎరిగిన స్త్రీలంటే ఇజ్రాయేలీలతో ఎవరైతే స్త్రీలు వ్యభిచారించారో వారిని చంపేయమంటున్నాడు. ఎవరైతే పురుష సంయోగం ఎరగకుండా కన్యగలాగా ఉన్నారో వాళ్ళను బ్రతకనియండి అని అంటున్నాడు. అంతే తప్ప దేవుడు పెళ్ళైన స్త్రీలను చంపేయండి, పెళ్లి కాని స్త్రీలను మీకోసం ఉంచుకోమని అక్కడ వచనంలో ఎక్కడ రాయబడి ఉండలేదు. ఇంకోటి, యుద్ధంలో వారిని మీకోసం ఉంచుకోండి అని అంటే వారిని మీకోసం అంటే వ్యభిచారం చేసుకోవడానికి కోసం ఉంచుకోండి అనే అర్థం కాదు. ఎందుకంటే వ్యభిచారం చేయకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఆ ఆజ్ఞను ఆయనే ఉల్లంఘిస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? నీలాగా నాలాగా మనిషి అవుతాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక దేశం మీదకి ఇంకొక దేశం యుద్ధం జరిగినప్పుడు ఆ దేశం సైనికులు ఆ స్త్రీలను తీసుకొని విపరీతంగా మానభంగాలు చేస్తూ, విపరీతంగా హత్యలు చేస్తూ, వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా స్త్రీల ఎడల ప్రవర్తించేవాళ్ళు. సో మనం ఆ రోజుల్లో జరిగే యుద్ధాల స్థితి ఏంటో చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది ఎంత ఘోరంగా ఉండేను. కానీ ఇజ్రాయేలీలు యుద్ధాలు చేస్తున్నప్పుడు ఆ స్త్రీలను ఒకవేళ ఆ స్త్రీలను తెచ్చుకుంటే వాళ్ళను మీ ఇంట్లో దాసీలుగా ఉంచుకోవాలి. లేకపోతే వాళ్ళ మీద మీకు మనసు వస్తే వాళ్ళ మీరు పెళ్లి చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇజ్రాయేలులో దాసీలుగా ఉండడం అనేది అంత కఠినమైన స్థితి కాదు వాళ్ళకు, బయట దేశాలతో పోల్చుకుంటే. వీళ్ళు దాసులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారంగానే వాళ్ళని చూసుకోవాలి తప్ప ఎలా పడితే అలా వారిని హింసించడానికి లేదు ఇశ్రాయేలీలు. సో ఎలా చూసినా యుద్ధంలో చనిపోవడం కంటే వీళ్ళకు దాసీలుగా ఉండడం మేలు. అలాగే ఒకవేళ వీరు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే పెళ్లి చేసుకొని ఇజ్రాయేల్ సమాజంలో వారిని ఆహ్వానించుకోవచ్చు. సో ఎటు చేసినా ఈ పెళ్లిగా ఎవరైతే ఈ కన్యకలు ఉన్నారో, పురుషుని సంయోగం ఎరిగిన స్త్రీలు ఉన్నారో వీళ్ళకు కరుణించి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది దేవుడు. ఈ విధంగా ఆ స్త్రీలకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగట్లేదు. ఇక్కడ దేవుడు ఎక్కడ కూడా అన్యాయస్తుడు కాడు. స్త్రీల పట్ల దేవుడు వివక్ష చూపలేదు. వాళ్ళు ఇజ్రాయేలీలను
మోసం చేసి లేకుంటే ఇజ్రాయేలును పురికొల్పి వ్యభిచారం చేసేటట్టుగా ఇశ్రాయేలు సమాజంలో హేయమైన కార్యాన్ని జరిగించేటట్టు బిలాముతో ప్రేరేపించబడి ఆ స్త్రీలు మోసం చేశారు కాబట్టి ఇటు ఇజ్రాయేల్లో నష్టం జరిగింది, అటు వాళ్లకు నష్టం జరిగింది. ఇక పురుష సంయోగం ఎరుగని స్త్రీలను వీళ్ళు దాసులుగా తెచ్చుకున్నారు. ఆ తర్వాత వీళ్ళకి ఇష్టమైతే పెళ్ళిళ్ళుగా చేసుకొని వాళ్ళని కాపురం చేసుకొని వాళ్ళకు నూతన జన్మనిచ్చారు. మీరు ఆ పెళ్ళిళ్ళు చేసుకోమని ఎక్కడ ఉన్నదంటే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 10వ వచనం మీరు చదవండి, తెలుస్తుంది. ఈరోజు చెప్పాలనుకున్న విషయం, అక్కడ దేవుని తప్పేం లేదు. అక్కడ ఒక యాక్షన్‌కి రియాక్షన్ లాగా, అక్కడ ఒక జరిగిన ఒక సంఘటనకి దేవుడు ప్రతిస్పందనలాగా అక్కడ దేవుడు పని చేశాడు తప్ప అక్కడ దేవుని తప్పు ఏం లేదు. వీళ్ళు కల్పిస్తున్న వారి ఆలోచనలే తప్పుంది. కాబట్టి గమనించాలి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.